హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నరాల బలహీనత సమస్య అనేది మన శరీరంలో ఏ భాగంలో అయినా రావచ్చు కదండి. అయితే ముఖ్యంగా ఈ ఫోన్ వాడడం వల్ల ఈ నరాల బలహీనత సమస్య వస్తుందని మీకు తెలుసా? అయితే దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? దానికి ఏ పరిష్కారం ఉంది? ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు, హోమియోపతి ఫిజిషియన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నరాల బలహీనత సమస్య గురించి చాలా మందికి ఇప్పుడు తెలిసి వస్తుంది. అయితే ఈ ఫోన్ వాడడం వల్ల కూడా ఈ నరాల బలహీనత సమస్య పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు అది ఏ విధంగా పెరుగుతుంది? దానికి ఎలాంటి పరిష్కారం ఉంది? ఇప్పుడు మీరు చూడండి, చాలామంది ఎన్నో గంటలు వాడతారు ఫోన్ రోజు. మళ్ళీ ఏం చేస్తారు? రీల్స్ చూస్తారు, వీడియోస్ చూస్తారు, స్క్రోల్ చేస్తూనే ఉంటారు. దీంట్లో మనం ఏం ఇంపార్టెంట్ మర్చిపోతామంటే మన పోస్చర్. ఇప్పుడు మన దగ్గర చాలామంది పేషెంట్ వచ్చిండ్రు నరాల ప్రాబ్లం తోటి. ఎటువంటి స్టేజ్ నుంచి వచ్చిండ్రంటే, ఇప్పుడు నడుములో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, ఎందుకంటే మొత్తం కాళ్ళు లాగుతున్నాయి. ఓకే, మొత్తం కాళ్ళు లాగుతున్నాయి, ఇప్పుడు ఒక వారం తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలనేసి అనుకుంటారు. సర్జరికల్ ప్రొఫైల్ కూడా అయిపోతుంది, ఎన్నోసార్లు అన్నీ అయిపోతాయి. అటువంటి వాళ్ళు కూడా మన హోమియోపతి మందులు వాడి వాళ్ళ ప్రాబ్లమ్ని పూర్తిగా రివర్స్ చేసుకున్నారు. అయితే చాలామందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఏజ్ పెరిగేటట్టు నరాల ప్రాబ్లంలు పెరుగుతాయి. ఓకే, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, దాంతో నరాలు డ్యామేజ్ అవ్వడం, మళ్ళీ డయాబెటిక్ న్యూరోపతి అనేసి, పెరిఫరల్ న్యూరోపతి అనేసి, దాని తర్వాత నడుములో ప్రాబ్లమ్స్, మెడలో ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, అది కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది కంప్రెస్ అవ్వడం వల్ల కూడా తిమ్మిర్లు, చేతుల్లో, కాళ్ళల్లో తిమ్మిర్లు. ఒక పేషెంట్ అయితే ఎట్లా అంటే అసలు స్పర్శ అనేది పోయింది కాళ్ళల్లో. ఓకే, వాళ్లకు ఆల్మోస్ట్ సర్జరీ ఇంకా వేరే దారి లేదని అనుకున్నారు. వాళ్ళకు కూడా మన హోమియోపతి వ్యాధులతోటి పూర్తిగా నయం చేసినాం. అయితే ఏమవుతుంది ఇక్కడ అంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు జనాలు ఫోన్ వాడతారు, ఎన్నో గంటలు రీల్ చూస్తారు. రీల్ ఉండేది 15 seconds to 1 minute. అవును. కానీ అది స్క్రోల్ చేసుకుంటా 2 గంటలు, 3 గంటలు, ఒక్కొక్కసారి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల 5-6 గంటలు కూడా రోజుకి రీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంటికాడ ఉండి ఏం చేస్తారు? ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. దాంట్లో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుంది అది మర్చిపోతారు. అవును, ఫిజికల్ యాక్టివిటీ అని ఉండలేదు వాళ్ళకు. ఫిజికల్ యాక్టివిటీ లేని వల్ల షుగర్ వ్యాధి ఉంది, షుగర్ వ్యాధి వల్ల మళ్ళీ నరాలు డ్యామేజ్ అవుతాయి కదా. అవును. సో అట్లా తిమిర్లు రావడం, మొత్తం నమ్నెస్ అయిపోవడం. కొందరికైతే ఇట్లా నిల్చుంటే వాళ్లకు శక్తి ఉండదు ఇంకా కాళ్ళలో. చాలామంది ఇట్లా నిల్చొని కూడా పడిపోతున్నారు. సో నరాల వ్యాధి అట్లా అయిపోతుంది. సో వాళ్ళు ఏం చేయవచ్చు అంటే పోస్చర్ మెయింటెనెన్స్, అంటే మెడ, వీపు, నడుము అన్నీ ఒక స్ట్రేట్ లైన్లో ఉండాలి. సో మన పోస్చర్ ఏమో కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం నిల్చుంటే ఎట్లా ఉంటుంది? మెడ, వీపు, నడుము స్ట్రేట్ లైన్లో ఉంటుంది. మనం కూర్చుంటే కూడా స్ట్రేట్ లైన్లో ఉండాలి, మనం పడుకుంటే కూడా స్ట్రేట్ లైన్లో ఉండాలి. సో అట్లా. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారు, ఇప్పుడు ఫోన్ వాడేటప్పుడు ఇట్లా పెట్టుకుంటారు, ఇట్లనే చూసుకుంటూ ఇట్లా స్క్రోల్ చేసుకుంటూనే ఉంటారు. ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ ఉండేటప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నాడు, ఇట్లా మెడ ఏమో కిందికే ఉంది. అవును. ఇట్లా ఎన్నో గంటలు స్క్రోల్ చేస్తారు. ఇట్లా మెడ కిందికే ఉండేసరికి ఏమవుతుంది, మన పోస్చర్ చేంజ్ అయిపోతుంది. అండ్ వీళ్ళ ఏజ్ కూడా ఎక్కువ ఉంటుంది, 50+ ఉంటారు. చాలామంది ఇంటికాడ ఎక్కువసేపు ఉంటారు, ఆఫీసులలో ఉంటే కూడా టైంపాస్ కోసం ఇట్లనే మెడ ఉంటుంది వాళ్ళది. ఇట్లనే మెడ ఉండడం వల్ల చక్కర్లు రావడం. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు చక్కర్లు వస్తాయి, పడుకున్నప్పుడు, తిరిగినప్పుడు చక్కర్లు వస్తాయి. ఆ చక్కర్లు కూడా ఎట్లుంటాయంటే 2 రకాలు ఉంటాయి. కొందరికి చక్కర వస్తే రూమ్ తిరిగినట్టు అనిపిస్తుంది, కొందరికేమో తల తిరిగినట్టు అనిపిస్తుంది. ఉన్న వ్యాధిని బట్టి ఎట్లా వస్తుంది చక్కర అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనం హోమియోపతి ఇస్తాము. సో ఇవి కారణాలు దేనివల్ల వస్తుంది అట్లా. ఇప్పుడు మరి చాలా మంది, ఇప్పుడు యూత్ కూడా మనకి 24 hours కూడా మ్యాక్సిమం ఎక్కువ ఫోనే యూజ్ చేస్తున్నారు కదా సార్. మరి వాళ్ళల్లో కూడా ఈ నర్వ్ వీక్నెస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఎక్కువగా అవకాశం కాదు, వాళ్ళల్లో కూడా వస్తుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నా, లంబార్ స్పాండిలోసిస్ ఉన్నా చూడండి, ఎక్కువ యూత్కి ఎఫెక్ట్ అవుతుంది. డిస్క్ బల్జెస్ ఏవైతే మెడలో అవుతాయి అవి యూత్లోనే ఎక్కువ అవుతాయి. అయితే అందుకే వాళ్ళు కూడా ఫోన్ వాళ్ళ బాడీ పార్ట్ అనుకుంటున్నారు. గంటలో అట్లీస్ట్ 2-3 సార్లైనా ఫోన్ చెక్ చేస్తున్నారు అందరు. సో అది చేయొద్దు, ఫోన్ దూరం పెట్టేసేయాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫోన్ లేకుండా ఉండాలి. సో యూత్కి
అట్లా వాళ్ళు చేస్తే ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి దీనికి ఎలాంటి హోమ్ రెమెడీ ఉందంటారు సార్? ఇప్పుడు హోమ్ రెమెడీ మనం పేషెంట్ టు పేషెంట్ మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాము, హోమ్ రెమెడీస్ కూడా చెప్తాం. సో ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను. అది జర నరాల బలహీనత ఉన్న వాళ్ళకు జర సిమ్టమ్స్ని తగ్గిస్తుంది. పూర్తిగా తగ్గించుకోవాలంటే హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ని బట్టి వాళ్ళు మందులు ఇస్తారు. అవును. సో అట్లా చేయాలి. సో ఆ హోమ్ రెమెడీ ఏంటంటే ఒక మెడిసిన్ ఉంటుంది జింకమ్ మెట్ అనేసి. ఇది 1 mg పొటెన్సీలో డైలీ 5 చుక్కలు 1 కప్ వాటర్లో వేసుకొని మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవాలి. జర నయం అనిపిస్తుంది, మీకు హోమియోపతి మీద నమ్మకం పెరుగుతుంది. అప్పుడు మీరు వచ్చి కన్సల్ట్ చేస్తే మనం మిమ్మల్ని బట్టి, మీ ప్రకృతిని బట్టి, మీ కాన్స్టిట్యూషన్ని బట్టి మనం మెడిసిన్స్ చేసి ఇస్తాము. అప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది ప్రాబ్లం. సర్జరీ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే సర్జరీ పోవాలనుకున్నారో వాళ్ళకే తగ్గినాయి నరాల ప్రాబ్లమ్స్. ఓకే. సో హోమియోపతి చాలా మిరాక్యులస్ ఉంటుంది. దాంతోపాటు ఒక హోమ్ రెమెడీ చెప్తాను. తులసి ఆకులు ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకోవాలి. ఓకే. దాంతోపాటు వెల్లుల్లిలు తీసుకోవాలి 2. ఇది దంచుకోవాలి. దంచుకొని ల్యూక్వామ్ వాటర్లో బాయిల్ చేయాలి. ఇప్పుడు దీనికి టేస్ట్ మీకు అందరికీ కొంచెం అరే ఘాట్ ఉంటుంది, వెల్లుల్లిపాయలు ఎట్లు తింటారు అది ఇది అని అనుకుంటారు. కానీ మన హెల్త్ కోసం డైలీ ల్యూక్వామ్ వాటర్లో బాయిల్ చేసుకొని అది ఫిల్టర్ చేసుకొని డైలీ 2 సార్లు ఈ వాటర్ కన్జ్యూమ్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి నరాలు ఉబ్బిపోతాయి. అవును సార్. సో అది కొంచెం తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఏం చేస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్ నేచర్ ఉంటుంది దాంట్లో. మనకు బై ఛాన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కరెక్ట్ ఉండాలి మన బాడీలో, లేదంటే ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి. ఫ్రీ రాడికల్స్ పెరిగితే కూడా మళ్ళీ నరాలు డ్యామేజ్ అవుతాయి. సో అది కూడా ప్రివెంట్ చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు ఏం చేస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అయితే ఏమవుతుంది, ఏదైతే న్యూట్రిషన్ ఉంటుంది అది మొత్తం నరాలకు అండుతుంది. సో అట్లా కూడా నరాల బలహీనత ఏమో తగ్గుతుంది. వెల్లుల్లిపాయలు ఇవి ఫాయిదాలు ఉంటాయి. మళ్ళా ఇంకోటి తులసి ఆకులు ఏం చేస్తాయంటే దీంట్లో అడాప్టోజెనెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఆందోళన అనిపిస్తుంది ఒక్కొక్కసారి, గాబర్ అవుతుంది. సో అట్లాంటి వాళ్లకు కూడా నరాల బలహీనత ప్రాబ్లం ఉంటుంది. సో అది కూడా జర తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మళ్ళీ నిద్ర కూడా కరెక్ట్గా వస్తుంది ఇది తీసుకుంటే. సో నిద్ర కరెక్ట్ లేకపోతే కూడా నరాల బలహీనత ఏమో పెరిగిపోతుంది. ఇప్పుడు నరాల బలహీనత పేషెంట్లు మన దగ్గర వచ్చి మాకు నిద్ర వస్తలేదు, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ తోటి ఇంకా ఎక్కువ అవుతున్నాయి వ్యాధి సిమ్టమ్స్ అనేసి అంటారు. సో వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది. సో చాలా ఈజీ రెమెడీ అనేది చెప్పుకోవచ్చు సార్, ఎందుకంటే ప్రతి ఇంట్లో మనకు తులసి మొక్క ఉంటుంది, వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి చాలా మంచి సొల్యూషన్ అయితే మీరు ఇచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, మనకి చాలా ఈజీ హోమ్ రెమెడీ సార్ అనేది మనకి ఈరోజు చెప్పేశారు. సో మీరు కూడా ఒకసారి ఈ రెమెడీని ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్లో కూడా తెలపచ్చు, లేకపోతే సార్ నెంబర్కైనా కాంటాక్ట్ చేయొచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.